ఎప్పుడు అరణ్యంలో ఉండేవాడు, మందని మేపుకుంటూ ఉండేవాడు, గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. ఇంట్లో అన్నలు ఉన్నారు, అన్నలకు చక్కగా మంచిగా వాళ్ళకి నేర్పరితనం కలిగినటువంటి, యుద్ధం చేసేటువంటి అభ్యాసం కలిగినటువంటి వాటిని నేర్పించాడు. కానీ దావీదుకి ఏమి నేర్పించాల, చిన్నోడు కడసారోడు అని చెప్పి అరణ్యంలోకి తోలేసి ఈ మందల్ని మేపు, తండ్రి మందల్ని అని అంటే మేపుతున్నాడు. మేపుతూ ఉన్నటువంటి దావీదు ఏం చేశాడో తెలుసా, ఎప్పుడు ఆయన స్తుతిస్తా ఉండేవాడు. ఆమెను చెప్పండి. అందుకు శాశ్వత కృపను పొందుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పే ఒక మాట ఏంటంటే, మీరు ఈ సంవత్సరం ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకోవాలి. ఏమని? నా ఇంట్లో నేను ప్రతిరోజు నిన్ను స్తుతిస్తానని. ఆమెను చెప్పండి. ఇంట్లో ప్రతిరోజు ఆయన స్తుతిస్తా అనేవాళ్ళు గట్టిగా ఆమెను చెప్పండి. మీరు నాతో కాదు దేవునితో తీర్మానం చేశారు. మీ ఇంట్లో వెండిమ్మని బంగారమని నేను చెప్పట్లా, మీ ఇంట్లో మీ నోట ఏముండాలి? స్తుతించే హృదయం మీకు దేవుడు కలుగు చేయనుగాక.